శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2024 2025 సంవత్సరంలో ధనుర్మాసం ప్రారంభ మరియు ముగింపు సమయము, నెలగంట అంటే ఏమిటి, నెలగంట ప్రారంభ మరియు ముగింపు సమయము, ధనుర్మాసంలో పాటించవలసిన విధి విధానాలు, కాత్యాయని వ్రతాన్ని ఎవరు ఆచరించవచ్చు మరియు ధనుర్మాసం శూన్యమాసమా, వివాహాలు ఎందుకు చేసుకోరాదో పూర్తి వివరంగా తెలుసుకుందామండి. 2024 సంవత్సరం మరియు 2025 సంవత్సరం ధనుర్మాసం ప్రారంభం. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. ధను సంక్రమణం ప్రారంభం డిసెంబర్ 16, 2024 సోమవారం ఉదయం 6:57 ప్రారంభమవుతుందండి. ధను సంక్రమణం ముగింపు సమయం స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. జనవరి 14, 2025 మంగళవారం పగలు 2:45 ధను సంక్రమణం ముగుస్తుందండి. సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనస్సు రాశిలోకి ప్రవేశించడాన్ని ధను సంక్రమమని, ధనస్సు రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమమని అంటారండి. ధనుర్మాసం డిసెంబర్ 16, 2024 సోమవారంతో ప్రారంభమై జనవరి 13, 2025 సోమవారంతో గోదాదేవి కళ్యాణంతో ముగుస్తుందండి. నెలగంట అంటే ఏమిటి, నెలగంటను ఎప్పుడు కొడతారు అంటే, నెలగంట అంటే స్వామివారికి సుప్రభాతం తర్వాత కొట్టే గంటనే నెలగంట అంటారండి. ఈ నెలగంటనే ధనుర్మాసం అని కూడా అంటారండి. మార్గశిర మాసంలో విష్ణు ఆలయాల్లో, అలాగే సింహాద్రి అప్పన్న ఆలయంలో ఈ గంటను మ్రోగిస్తారండి. నెలగంట డిసెంబర్ 16, 2024 సోమవారం నుండి జనవరి 13, 2025 సోమవారంతో నెలగంట ముగుస్తుందండి. ఈ నెలగంట మొదలైన రోజు నుండి భోగి వరకు స్వామివారికి పూజలు, అర్చనలు మాత్రమే జరుగుతాయండి. ఈ నెలగంట మొదలైన రోజు నుండి భోగి వరకు స్వామివారి పూజలు, అర్చించడం మాత్రమే జరుగుతాయండి. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు జరగవండి. ప్రత్యేకంగా ధనుర్మాసంలోనే నెలగంట ముగ్గులు వేస్తూ ఉంటారండి. చాంద్రమానానికి అనుగుణంగా ఈ ముగ్గులలో నెలవంకను వేస్తూ ఉంటారండి. ధనుర్మాసమంతా దేవతలకు బ్రహ్మముహూర్తం లాంటిదండి. ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తథ్యమని శాస్త్రవచనమండి. ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి కాత్యాయని వ్రతాన్ని ఆచరించి ప్రతిరోజు రంగనాథ స్వామి వారికి తులసిమాలను అర్పించి స్వామిని పాశురాలతో కీర్తించేదండి. ఈ వ్రతం వలన మోక్షం సిద్ధిస్తుందండి. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించే యువతులకు నచ్చిన వరునితో వివాహం జరుగుతుందండి. ధనుర్మాస వ్రతం, దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. కాత్యాయని వ్రతాన్ని ఎవరు ఆచరించాలి అంటే, కాత్యాయని వ్రతాన్ని కన్యలు అంటే పెళ్లి కాని వారు, ఒకసారి వివాహము రద్దు అయిన వారు, ఒకసారి వివాహం అయి కొన్ని దినములకే భర్త చనిపోయిన వారు, మరియు ఒకసారి వివాహం అయి విడాకులు తీసుకున్నవారు, తరచుగా వివాహ ప్రయత్నములు విఫలమగుచున్నవారు, మనసుకు నచ్చే వరుడు కోసం అన్వేషణ చేస్తున్నవారు, అన్ని విధాలా తగిన సంబంధం కోసం అన్వేషణ చేస్తున్నవారు, కుజదోషము జాతక చక్రంలో ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చునండి. ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కరి పొంగలిని లేదా పులగము స్వామికి నైవేద్యంగా సమర్పించాలండి. తరువాతి 15 రోజులు దద్దోజనం సమర్పించాలండి. ధనుర్మాసం నెల రోజులు కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తూ పెళ్లి కాని అమ్మాయిలు ఇళ్ల ముందు రంగవల్లికలు అలంకరించి గొబ్బిళ్లను పెట్టి పూజలు చేయటం వలన కోరిన వరుడు లభిస్తారని శాస్త్రవచనమండి. ధనుర్మాసం నెల రోజుల పాటు వైష్ణవ ఆలయాలతో పాటు తిరుమలలో సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారండి. ఆండాల్ పూజ, తిరుప్పావై పఠనము, గోదాదేవి కళ్యాణం వంటి ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారండి. అలాగే తిరుమలలో సహస్రనామాలతో తులసీ దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారండి. ఈ నెల రోజులు శయనబేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణ స్వామిని అర్చిస్తారండి. ఇది తిరుమలలో జరిగే సాంప్రదాయం. విష్ణు ఆలయాలలో అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచిపెడతారండి. దీనినే బాలభోగం అంటారండి. ధనుర్మాసంలో వివాహాలు జరగకపోవటానికి కారణం
సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే మధ్య సమయమే ధనుర్మాసం అండి. ఈ మాసంలో పెళ్ళిళ్ళు ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరండి. ఈ నెల రోజులు విష్ణుమూర్తి అనుగ్రహం కోసం తిరుప్పావై వ్రతాన్ని నిష్ఠగా పాటిస్తారండి. ఈ సమయంలో ఎటువంటి అలంకారాలు చేసుకోరు, భోగ పదార్థాలు తీసుకోరు, భోగ భాగ్యాలకు దూరంగా ఉంటూ ఎంతో పవిత్రంగా వ్రతాన్ని ఆచరిస్తారండి. 2024 మరియు 2025వ సంవత్సరంలో ధనుర్మాసం గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నాం కదా అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.